ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. నీ జీవితం నాశనం చేయడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు. చందుని ఇంకా అత్తయ్యని పిలిచి నిజం మొత్తం నాగవల్లి చెప్తే అప్పుడు నాగవల్లి అంటే నేను మెడల్ పట్టుకొని బయటికి వెళ్ళగొడుతుంది. కానీ నేను అలా చెయ్యను, నాకు అలా నిన్ను అలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటే, నువ్వు చెప్పినా కానీ అక్కడ ఏం ఫరక్ పడదు. ఎందుకోసం అంటే నేను వరుణ్ మీద ప్రేమ కోసం అలా చేశానని చెప్తాను అని అంటే, వరుణ్ మీద ప్రేమతోటి నేను అలా అబద్ధాలు చెప్పాను. వరుణ్ మీద ప్రేమతోటి నేను ఒకవేళ వరుణ్ ప్రేమ నాకు దక్కకపోతే నేను చచ్చిపోతానని చెప్తాను. అలాగే నన్ను బయటికి వెళ్ళగొట్టినా కానీ నా ప్రేమ అర్థం చేసుకొని వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని అంటారు. చిన్నివని అలాగే పార్వతి ఆంటీని మీ అమ్మ చంపిందని తెలియగానే మెడల్ పట్టుకొని నిన్ను ఫస్ట్ బయటికి వెళ్ళగొడతాడు. ఎందుకోసం అంటే నేను ప్రేమ కోసం అబద్ధాలు చెప్పాను. పాటనోకిట వాళ్ళు ఇంట్లోకి తీసుకురారు. నేను ఆస్తి అంతస్తు కోసం అబద్ధాలు చెప్పాను. కానీ నువ్వు మ్యాడీ ప్రేమ అలాగే మ్యాడీ మనసుని అబద్ధం చెప్పావు అని అంటారు. మనసు ఇరిగిపోతుంది అని తర్వాత నాగవల్లి ఆంటీకి నీ మీద సచ్చే వరకు కోపం ఉంది, నా మీద చాలా ప్రేమ ఉంది, అంటే సపోర్ట్ నాకే ఉంది. వార్నింగ్ ఇవ్వడాలు అవన్నీ ఆపేసి ఫస్ట్ నీ బతుకు నువ్వు చూసుకో అని అంటది. మ్యాడీ డెకరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి రేపు వ్యాలంటైన్స్ డే ఉంది, రేపు వచ్చి డెకరేషన్ చేయండి అని చెప్తే అప్పుడే వరుణ్ వింటాడనమాట. విని ఏంటి బాబా అంత ఎక్సైటెడ్గా ఉన్నావు వ్యాలంటైన్స్ డేకి, రోజ్ డే అలాగే కిస్ డే అగ్ డే అన్ని చేసావంట ఏంటి సంగతి అని అంటాడు. వ్యాలంటైన్స్ డేకి ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నావు అని వరుణ్ అడుగుతాడు. అడిగితే నేను మధుకి అందరి ముందలా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నాను నా భార్యకి. ఎందుకోసం అంటే ఇన్ని రోజుల వరకు నేను తనకు మనసారా చెప్పలేను, ఎప్పుడు ప్రేమ అనేది యాక్షన్ తోటి చూపించాను తప్ప నోటితో ఎప్పుడు చెప్పలేను అని చెప్తానమాట. చెప్పగానే వాళ్ళ దేవ అలాగే నాగవల్లి అక్కడ ఉండి ఫేస్ లో ఆనందం చూసి ఎన్ని రోజులు అయింది బావా, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు అంటే ఇదంతా కారణం మధు మీద ఇంత ప్రేమ కలిగింది, దేవుడి గిట విడదీయలేనంత ప్రేమ నాకు మధు కలిగేటట్టు చేసింది అని అంటారు. ఏంటి ఇంతగా కనెక్ట్ అవుతున్నాడు, ఒకవేళ అది చిన్ని అని తెలిస్తే ఇంతే ప్రేమిస్తాడా ఏంటి అని దేవా అనుకుంటాడు. తర్వాత ఓకే బావా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అనుకుంటాడు వచ్చి దాన్ని ఆ రోజే చంపింటే అయిపోయేది, ఈ రోజు చూడు మ్యాడీకి ఎంత దగ్గర అయిపోతుంది, ఒకవేళ అది చంపుదామని చూస్తుంటే మ్యాడీ పక్కనే ఉంటున్నాడు, మ్యాగీ దగ్గరనే తీసుకెళ్తుంది, అది ఎలా చంపాలి అని ఆలోచిస్తారనమాట. అయితే అప్పుడే నాగవల్లి వస్తుంది. ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు అని అంటది. చిన్నిని వేరే చేయడానికి ఆలోచిస్తున్నాను అని అంటాడు దేవా. అంటే ఇదేంటి బాబాకు చిన్ని మధు ఒకటే అని తెలిసిపోయిందా అని మన నాగవల్లి అనుకుంటారు. చిన్ని మ్యాడీని దూరం చేయడానికి చూస్తున్నాను. ఏంటి బావా చిన్నిని కాదు మధుని మ్యాడీని దూరం చేయాలనుకుంటున్నా అంటే, ఇందాక ఏమో చిన్ని అన్నావు అని అంటే చిన్ని మధు అని నీకు తెలుసా అని అంటారు. చిన్నే మధువే వాళ్ళిద్దరు ఒకటి కాదు అని అంటారు. మళ్ళీ చిన్ని ఎందుకు అన్నావు అని అంటే, ఇందాక బాలరాజు కలవడానికి వెళ్ళాను అందుకోసమని వాడు చిన్ని అని తలవరించాడు, అందుకోసం నా నోట్లో ఆ పేరు వచ్చిందని. దాన్ని ఎప్పుడు విడగొట్టాలనుకుంటున్నావు మధుని ఇంకా మన మ్యాడీని అని అంటే, తొందరలోనే ప్లాన్ వేసాను బాబా, వ్యాలంటైన్స్ డే రోజు ఆ మధుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి వాళ్ళిద్దరిని విడదీయడానికి ప్లాన్ వేసాను అంటే, ఏంటి ఆ ప్లాన్ అంటే, నీకు ఎందుకు బాబా నేను రిజల్ట్ చూపిస్తే సరిపోతుంది కదా, ఎందుకు ప్లాన్ ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. నాగవల్లితో జాగ్రత్తగా ఉండాలి అని దేవా అనుకుంటాను అనమాట. ఆవిలిస్తే పేగులు లెక్క పెట్టేటట్లున్నది, నేను పొరపాటుగా చిన్ని అని అంటే డౌట్స్ వచ్చింది తనకు అని అంటారు. వాళ్ళకి నిజం చెప్పాను అనుకో, వెళ్ళి ఆ చిన్నిని పోయి కలుస్తుంది, ఆ చిన్ని పోయి నేనే పార్వతిని చంపానని నిజం చెప్తుంది, అప్పుడు నాగవల్లి నన్ను చంపేస్తుంది అని అనుకుంటాడు అనమాట. థ్యాంక్ గాడ్ అలాంటి పరిస్థితి ఏం రాలేదు అని అంటాడు. కూర్చొని ఆలోచిస్తుంటది అనమాట. నా పరిస్థితి ఏ ఆడపిల్లకు రాలేదు అసలు, ఒకే అమ్మాయి ఇద్దరిలా ఉండడం కానీ ఒక అబ్బాయి ఇద్దరిని ప్రేమించడం కానీ అని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటి నుంచి నువ్వు చిన్ని పైన ఎంత ప్రేమ చూపిస్తున్నా నేను అది అందుకోలేకపోయాను, కానీ చిన్ని కాకుండా మధుని ప్రేమిస్తున్నావు, వద్దు మరి మధులా నువ్వు ప్రేమించకు అని అంటది. ప్రేమైనా ద్వేషమైనా నాకు చిన్నిగానే కావాలి అని అంటది అనమాట. వ్యాలంటైన్స్ డే రోజు నువ్వు నన్ను ఐ లవ్ యూ చెప్పేలోపే నేనే చిన్నినని నీకు చెప్పేస్తాను అని అంటది. విషయం తెలిసినాక నన్ను ఇష్టపడతావో లేకపోతే దేశిస్తావో నన్ను శిక్ష వేస్తావో అని అనుకుంటది అనమాట. చిన్నినని నిజం నీకు చెప్పేస్తాను అని అనుకుంటది. లోకి నాగవల్లి కాఫీ తెచ్చిస్తుంది అనమాట. ఏంటి నువ్వు తెచ్చావని అంటే, ఏమో అంటే నాకు నీకు స్పెషల్గా చేసుకొని తీసుకురావాలనిపించింది అని అంటది అనమాట. కాఫీ ఎలా ఉంది అని అంటే, కాఫీలా ఉంది అని అంటే గుడ్ జోక్. ఫిబ్రవరి 14th కదా అంటే అవును ఫిబ్రవరి 13th ఉండే కదా నిన్న, మళ్ళీ ఈ రోజు 14th కదా ఉంటుంది అని అంటే, కాదంటే ఈ రోజు మీరు మధుని బయటికి వెళ్ళగొట్టే ప్లాన్ చేశానని చెప్పాను కదా, వాళ్ళు సెలబ్రేట్ చేశారని అంటే, అవును ప్లాన్ చేశాను, ఈ రోజు ఎలాగోలాగా పని అవుతుంది అని అంటే, అవునా అంటే థ్యాంక్స్ అంటే అని వెళ్ళిపోతుంటా అనమాట. వెళ్ళిపోతుంటే ఇక నువ్వే ఆ పని ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి ఆ ప్లాన్ అనేది చెప్తుంటది అనమాట. ఆమె చెప్పినట్లే చేయాలి అని అంటే, సరే చేస్తానండి, నా టాలెంట్ గురించి మీకు తెలియదండి, చూసి రమ్మంటే నేను వెళ్ళి కాల్చి వస్తాను తెలుసా ఆంటీ అని అంటే, అయితే నువ్వు ఆ పని చేయొద్దు అని అంటే, చూసి రమ్మంటే ఎప్పుడే కానీ చూసి రావాలి, అంతేగాని కాల్చి వస్తానంటే ఏంటి, నా పని ఎలా ఉందో అలానే నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి అంతే,
పని చెప్పినట్లు చేసేవాళ్ళు నాకు కావాలి, కానీ నీలాగా ఎక్స్ట్రాలు చేసేవాళ్ళు నాకు అవసరం లేదు అని అంటే, లేదండి అలాంటి ఎక్స్ట్రాలు చేయకుండా మీరు చెప్పింది చెప్పినట్లే చేశానని చెప్పేసి లోకి వెళ్ళిపోతుంది. తర్వాత దేవ అంటాడు, ఫస్ట్ ఈ చిన్నిని చంపడం కన్నా ఫస్ట్ మధు ఈ చిన్ని మీద ఉన్న ప్రేమని మ్యాడీ మనసు నుంచి తీసేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తాడు. మ్యాడే బయటికి వెళ్ళకూడతాను మెడల్ పట్టుకొని. నాగవల్లి ఏదో ప్లాన్ చేసిందని చెప్పింది, కానీ ఏం ప్లానో నాకు చెప్పలేదేంటి అని. ఇలా నాగవల్లి వేసిన ప్లాన్ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి చేసుకోవాలి కదా, ప్లాన్ బిని వర్కౌట్ చేయాలి, అయితే నేను ఒక ప్లాన్ చేయాలి అని ఒకటి ఆలోచిస్తాడు అనమాట. ప్లాన్ ఏం వేసాడంటే ఆ జైలర్ని ఇంటికి పిలవాలని అనుకుంటాడు అనమాట. ఆ జైలర్కి ఫోన్ చేస్తాడు, నీతో అర్జెంట్ పని పడిందని ఒక విషయం ఫోన్లో మాట్లాడతాడు. జైలర్ అంటది, మీరు చెప్పినట్లే నేను చేస్తాను సార్ అని అంటే, మళ్ళీ ఆ జైలర్ ఫోన్ పెట్టగానే ఈరోజు చిన్ని అవుట్ అని అనుకుంటాడు. నాగవల్లి మధుకి ఏమంటుందంటే, మధు కిచెన్లో ఉంటుంది, అలాగే నాగవల్లి హాల్లో ఉంటుంది అనమాట. మధుని చూసుకుంటూ ఒక మాట అన్నమాట, ఓసే మధు ఈరోజు నువ్వు చిన్నివన్నీ బయటపడుతుంది, అప్పుడు మ్యాడీ ఈ విషయం తెలియగానే మెడల్ పట్టుకొని నేను బయటికి వెళ్ళకూడదు, వ్యాలంటైన్స్ డే రోజే నేను బెన్నెల్ పట్టుకొని బయటికి వెళ్ళకూడతాడు అని చూస్తూ ఉండని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. తర్వాత మన జైలర్ అనేది ఇంటికి వస్తుంది. నమస్తే మేడం అని అంటే, సార్ ఉన్నాడు అంటే, ఉన్నాడు వస్తున్నాడు కూర్చోండి అని అంటే, అప్పుడే దేవ వస్తాడు అనమాట. రాగానే సార్ నాకు ప్రమోషన్ వచ్చింది సార్, మీ దయ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది, స్వీట్ తీసుకోండి అంటే స్వీట్ తీసుకుంటారు అనమాట. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటే ఇలా వర్క్ చేస్తే మేము ఇలానే ప్రమోషన్స్ ఇస్తాము అని అంటాడు అనమాట. కూర్చోండి కొద్దిసేపు కూర్చోండి అని అంటాడు. కూర్చుంటుంది అనమాట. వెళ్ళి నాగవల్లి చెప్తారు, మధుని కాఫీ తీసుకురమ్మని వెళ్ళు అని అంటే, సరే బావా చెప్తాను అని వెళ్తుంది అనమాట. కిచెన్లోకి వెళ్ళి, గెస్ట్ వచ్చారు ఒక కాఫీ ఎక్స్ట్రా తీసుకురా అని చెప్తారు. అలాగే అత్తయ్య అంటాడు, నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యని అంటాడు దేవా. ఆ జైలర్ మ్యాడీ వస్తాడు. మ్యాడీ వస్తే మ్యాడీకి స్వీట్ ఇస్తాడు అనమాట, నాకు ప్రమోషన్ వచ్చింది సార్ అని. తర్వాత మధు వస్తుంది. మధు వచ్చి ఆ జైలర్ని చూసి షాక్ అవుతుంది అనమాట. షాక్ అయ్యి, ఈ జైలర్ ఏంటి ఇక్కడికి వచ్చింది, నేను ఆ రోజు నాన్న కోసం ఎంక్వైరీకి జైలుకి వెళ్ళాను కదా, అక్కడ ఈవిడ నన్ను చూసింది, ఈవిడ చిన్ని అని చెప్తాదా ఏంటి అని భయపడుకుంటా లోపలికి వెళ్తుంది అనమాట. లోపలికి వెళ్ళగానే మన జైలర్ అంటే, సార్ ఇక వెళ్తాను సార్ అంటే, కాఫీ తాగేసి వెళ్ళండి, వెళ్ళి మధుని కాఫీ తీసుకురమ్మని వెళ్ళు అని అంటే, సరే అని వెళ్తాను అనమాట. వెళ్తే మన వణుకుతూ ఉంటుంది అనమాట. మధు వణుకుతుంటే, ఇదేంటి ఇలా వణుకుతుంది, ఆ జైలర్ ఏమన్నా దీనికి తెలుసా ఏంటి అని నాగవల్లి అనుకుంటుంది. సరే బాలరాజ్ కోసం అని జైలుకి వెళ్ళింది కదా, అప్పుడు ఏమన్నా జైలర్ ఏమైనా గుర్తుపడుతుందని ఏమన్నా భయపడుతుందా ఏంటి అని అనుకుంటుంది మన నాగవల్లి. గెస్ట్ ఎదురు చూస్తుంది, పద కాఫీ ఇద్దాం పద అని అంటే వెళ్తుంది అనమాట. మేడం కాఫీ అనగానే ఆమె జైలర్ అనేది గుర్తుపడుతుంది అనమాట. గుర్తుపట్టి అయిపోతుంది సీరియల్ ఈ రోజుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.